October 2nd. These 3 are national holidays. ఎప్పుడైతే భారతం దేశం ఈ 3 రోజుల్ని ఒక ప్రత్యేకమైనటువంటి దినాలుగా ఎప్పుడైతే చేసిందంటే దానిలో ఒక విశిష్టమైనది. అనేకమైన పండుగలు ఉన్నాయి, వాటన్నిటిని నేషనల్ హాలిడేగా చేయలేదు. ఈ పండుగలు కొన్ని రాష్ట్రాలు ఉంటాయి, కొన్ని రాష్ట్రాలు ఉండవు. కానీ ఈ నేషనల్ హాలిడేస్ అంటే మొత్తం భారతదేశం అంతా కూడా జరుపుకుంటాయి. మరి ముఖ్యంగా ఈరోజు మహాత్మా గాంధీ పుట్టినరోజు. దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి భారతదేశం హాలిడే ఇచ్చింది. ఆయనకు ఒక పేరు కూడా పెట్టింది. ఏమిటన్నది? జాతి పిత, ఫాదర్ ఆఫ్ ది నేషన్. ఎందుకోసము? ఆయన ఎంతో త్యాగం చేశాడు. ఏం చేశాడు త్యాగం? భారతదేశం బ్రిటిష్ యొక్క సామ్రాజ్యంలో బానిసత్వంలో ఉన్నప్పుడు ఎలాగైనా సరే బయటికి తీసుకురావాలని సత్యాగ్రహం చేసి, నాన్ వైలెన్స్ అనేది అంతవరకు తెలియదు. నాన్ వైలెన్స్ అంటే ఒక న్యూ మూమెంట్ తీసుకొని వచ్చి నాన్ వైలెన్స్ అనే బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించి భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చిన వారిలో ఆయన ఒక గొప్ప లీడర్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి తొలి దినాల్లోనే ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. అందుకని ఆయన గౌరవించడానికి భారతదేశం జాతిపితగా పేరు మార్చి హాలిడే పెట్టింది. ఆ రోజు ఆయన చనిపోయినప్పుడు భారతదేశం అంతా విలపించింది. ఈరోజు మనందరం కూడా ఇక్కడ కూడుకున్నాం. ఆయన ఒకసారి జ్ఞాపకం చేసుకోవడంలో తప్పులేదు. అయితే ఒక శ్రేష్టమైన మాట మీతో చెప్పి వాక్యంలోకి వెళ్తా. తర్వాత ఈరోజు మనందరం కూడుకోవడానికి ఇట్ ఇస్ నాట్ యాక్సిడెంటల్, ఇట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ జీసస్. ఆయనకు ఒక జాతి పిత అని పేరు పెట్టింది భారతదేశం. ఎందుకని? స్వాతంత్రం తీసుకొచ్చింది కాబట్టి, తన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి గౌరవించింది మన భారతదేశం. కానీ నా సోదరుడు, నా సోదరి, ఆయన భారతదేశానికి పిత, భారతదేశానికి ఫాదర్. ఒక సంగతి నీకు తెలుసా? నీ ప్రభువు ఎవరో నీకు తెలుసా? ఒక జాతికి ఆయన తండ్రి కాదు, పిత కాదు. ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి ఆయన పిత కాదు, తండ్రి కాదు. పరలోక రాజ్యానికి, భూలోక రాజ్యాలన్నిటికీ ఆయన తండ్రి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన భారతదేశ ప్రజల కొరకు సత్యాగ్రహం చేసి ప్రాణం పెట్టాడేమో. నీ ప్రభు ఆదాము మొదలుకొని ఆయన తిరిగి వచ్చే పర్యంతం ఎంతమంది అయితే పుట్టారో, ఉన్నారో, చనిపోయారో, పుట్టబోతున్నారో అందరి కొరకు ఆయన చనిపోయినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ జాతిపిత పేరు పెట్టబడినటువంటి మహాత్మా గాంధీ నాన్ వైలెన్స్ అనే మూమెంట్ తీసుకురావడానికి కారణం ఎవరో తెలుసా? యేసే. యేసు చూసి ఆయన నేర్చుకున్నాడు. భారతదేశం ఆయన గౌరవిస్తుంది. టుడే ఎవ్రీ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ టు ఆనర్ ది సేమ్ జీసస్ హూ లైడ్ హిస్ లైఫ్ అంటు పీపుల్. ఒక సంగతి తెలుసా? మహాత్మా గాంధీ భారతదేశ ప్రజల కొరకు ప్రాణం పెట్టలేదు, చంపేశారు ఆయన. గాడ్స్ అనే వ్యక్తి షూట్ చేసి చంపేశాడు. ఒకవేళ గనక ఎవరైనా వచ్చి భారతదేశ ప్రజల కొరకు చచ్చిపోతావా అంటే ఏమని కూడా ఆయన నాకు తెలియదు, అది వేరే స్టోరీ, అది ఇప్పుడు అనవసరం. కానీ నీ ప్రభువు, ఎస్ ఐఎమ్ రెడీ, నా ప్రజల కొరకు నేను చనిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని చనిపోయినటువంటి వ్యక్తి ఆయనే. ఆయనకి, ఎవరికి? మహాత్మా గాంధీకి తాను చనిపోయే వరకు కూడా చనిపోతున్న సంగతి తెలియదు. కానీ యేసుక్రీస్తుకి ఈ లోకంలో పుట్టకముందే తెలుసు ఆయన పుట్టి చచ్చిపోతాడని. నేను ఈ లోకంలో పుడుతున్న చచ్చిపోవడం కానీ ఆయన పుట్టినప్పుడే తెలుసు ఆయనకి. ఇంకా ప్రజలు ఆయనని సిలువ మీద ఎక్కించక ముందే ఆయన తెలుసు నేను చచ్చిపోతానని. ఆయన తెలిసే నీ కొరకు ప్రాణం పెట్టాడు నా సోదరుడా, నా సోదరే. ఈయన జాతికి పిత కాదు, ఆకాశానికి, భూమికి, సముద్రానికి, పరలోక రాజ్యానికి ఆయన పిత. సమస్తము ఆయన ద్వారాను ఆయన కొరకు సృష్టింపబడినవి. ఆయన తండ్రి. ఆయన పేరు సృష్టికర్త. ఆ సృష్టికర్త ఈరోజు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. డోంట్ గివ్ ఎ ఛాన్స్ టు డెవిల్. ఈరోజు నువ్వు ఒట్టినే రాలేదు, దేవుడు నీతో మాట్లాడడానికి ఇక్కడికి రప్పించాడు. కాబట్టి శరీరం బలహీనం,
ఆత్మసిద్ధం. శరీరాన్ని నలగొట్టుకోండి కాసేపు, 1 గంట. బై 9 o'clock we are going to close this service. శరీరాన్ని నలగొట్టుకోండి. దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. కాబట్టి ప్రభు వైపు తిరుగుదాం. అందులో లేచినటువంటి వాక్యం చదువుకొని దీని వాక్యాన్ని విందాం. విలాప వాక్యములు, లామెంటేషన్స్. ఇర్మియా గ్రంథం తర్వాత ఉంటుంది, 3వ అధ్యాయము. లామెంటేషన్స్, విలాప వాక్యములు, 3వ అధ్యాయము. చదువుతున్నాం, గమనించండి. 27, 28 మొదటి లైను. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనము, 28వ వచనం మొదటి లైను. చదువుతున్నాను వినండి. యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. ఈ మాట నా దగ్గర చెప్పండి. యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. స్తోత్రమైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, ఈ రాత్రి సమయంలో యవన బిడ్డలను, సంఘాన్ని రప్పించి ప్రభా మాతో మాట్లాడుతున్న దేవానికి వందనాలు. ఆశతో బిడ్డలు వచ్చినారు. సైతానుడు వారిని ప్రభా డైవర్ట్ చేయకుండా, శరీరాన్ని లోపరుచుకోకుండా మీరు లోపరుచుకొని వారిని ఆవరించి, మమ్మల్ని ఆవరించి మాతో మాట్లాడండి. నిష్పరమైన దాసును మరుపరచండి. మీకే మహిమ గ్రంథ చెల్లిస్తూ ఓ ప్రభా ఈ సమయాన్ని మీ చేతిలో పెట్టుకుండగా నీ నామాన్ని గంటెచ్చుకొని మమ్మల్ని దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. షో యువర్ బైబిల్స్. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. దై వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అంటు మై ఫీట్ అండ్ అ లైట్ అంటు మై పాత్. దయచేసి కూర్చోండి. విలాప వాక్యములు. విలాపం అంటే ఏడుపు. ఏడుస్తూ రాసినటువంటి మాటల్లో మనకి అవసరమైన కొన్ని మాటలు ఇప్పుడు ధ్యానం చేసుకుందాం. విలాప వాక్యములు. ఎందుకు ఏడవలసి వచ్చిందంటే అంతకుముందు వారు చాలా తప్పు చేశారు, దేవుడు చెప్పిన మాట వినలేదు, అందుకని ఏడవలసి వచ్చింది. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఏడవటానికి, ఎలా ఏడవలో నేర్పించడానికి దేవుడు ఇర్మియాని ఎన్నుకుంటే చక్కగా ఈ విలాప వాక్యములు రాయబడ్డవి ఆత్మ ద్వారా. అందులో మనకి ఈరోజు అవసరమైన మాట కూడా ధ్యానం చేద్దాం. యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు, అతని మీద దానిని మోపిన వాడు యెహోవాయే. యవ్వన బిడ్డలు చాలా జాగ్రత్తగా వినాలి. యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు. ఒక కాడి ఉన్నది, అది మనకు మేలు అంటున్నాడు. ఈ కాడి మోస్తే మనకు అది మేలు. ఈ కాడి నరునికి మేలు, నరునికి మేలు. చాలా జాగ్రత్తగా గమనించాలి. 2 మాటలు ఉన్నాయి అక్కడ. నరునికి మేలు, కానీ ఎప్పుడు మోయాలి? నరుడు యవ్వన కాలములో. అంటే ఏమిటనమాట, ఈ యవ్వన కాలము అనేది దేవునికి చాలా శ్రేష్టమైనటువంటి ఒక పీరియడ్. ఈ యవ్వన కాలంలోనే నీ కొరకు దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు. తెలుసా? యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినాడు, శిలువ మీద తన ప్రాణాన్ని పెట్టినాడు, రక్తం కాచాడు, చనిపోయినాడు. ఎప్పుడు తెలుసా? యవ్వన ప్రాయంలో. ముసలితనం ముందు చనిపోలేదు ఆయన, బాల్య దశలో చనిపోలేదు ఆయన, యవ్వన దశలో నీ కొరకు చనిపోయినాడు. ఓ యవ్వనస్తుడా, ఓ యవ్వనస్తురాలా, నీ కొరకు చనిపోయినాడు. నీవు ఆ యవ్వనస్తుడైన యేసుక్రీస్తు కావాలి ఈరోజు, ఈ రాత్రి. హల్లెలూయా. అందుకనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ జీవితాలతో మాట్లాడుతున్నాడు. నీకు ఒక కాడి సిద్ధంగా ఉన్నది, అది నీకు మేలు. నీకు మేలు కొరకే ఈ కాడి, నీ మేలు కొరకే ఈ కాడి. ఈ కాడిని సిద్ధపరిచింది ఎవరు? మోపింది ఎవరు? మోపడానికి సిద్ధంగా ఉన్నది ఎవరు? యెహోవాయే, తండ్రి అయినటువంటి దేవుడే. నీ కొరకు ఒక కాడిని సిద్ధపరిచున్నాడు నా సోదరుడు, నా సోదరి. నీ కొరకు ఒక కాడి ఉంది సిద్ధంగా. అయితే దేవుడు ఎవరిని బలవంతం చేయడు. ఇదిగో కాడి, మోస్తే నీకు మేలు, మోయలేదా నీకు కీడు. నీ ఇష్టం. ఆదామవల్ని ఇదిగో మంచి చెడు తెలివిచ్చు చెట్టు, తింటవా ఆశీర్వాదం, తినవా శాపం. నీ ఇష్టం. దే హ్యావ్ చూజన్ రాంగ్ థింగ్, దే హ్యావ్ ఫేస్డ్ ఈవెన్ టుడే వి ఆర్ ఫేసింగ్.
అదేవిధంగా ఈ లోకంలో సమస్త మానవులకి ఆయన తండ్రి చెప్పిన జాతి పితకు మాత్రం కాదు, మొత్తం ప్రపంచానికి, పరలోక రాజ్యానికి ఆయన పిత యేసు. ఆయన అంటున్నాడు, నీకు మేలు కావాలంటే ఇది నా తండ్రి నీ కొరకు సిద్ధపరిచినటువంటి కాడిని మోయి. ఈరోజు అందుకే దేవుని రప్పించాడు నా సోదరుడు, నా సోదరి. నీ యవ్వన ప్రాయంలో నువ్వు కాడి మోయాలి. 2012వ సంవత్సరంలో ఇక్కడ ఒక పాస్టర్ గారు అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేశారు. పాస్టర్ గారు కావాలన్నారు. కబురు వచ్చింది నాకు, ఇక్కడ పాస్టర్ గారు కావాలి, మీరు ఉంటారా అని. నా డ్యూటీ వేరు. ఐఎమ్ అన్ ఎవాంజలిస్ట్. ఎవాంజలిస్ట్ అంటే సువార్థికుడు. సువార్థికుడు అంటే ఒక సంఘం ఉండదు ఆయనకి. ఎవ్రీ సండే హీ హ్యాస్ టు గో వన్ ప్లేస్ ఆర్ చర్చ్ అండ్ హీ హ్యాస్ టు ప్రీచ్. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవాంజలిస్ట్. అలాగే నేను ప్రతి వారం ఒక్కొక్క సంఘానికి వెళ్ళి వాక్య పరిచయం చేసేవాడిని. అలాగే 19 years, మోర్ దెన్ 18 years అలా పరిచయం చేశా. అప్పుడు ఇక్కడ దేవుడు ఇటువంటి వచ్చినప్పుడు ప్రభు ప్రార్థనకి వెళ్ళి, ప్రభు నువ్వు నన్ను సువార్తగా ఎన్నుకున్నావు, ఇక్కడ పాస్టర్ గారు అమ్మంటున్నారు, ఏంటి, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్, వాట్ ఈజ్ యువర్ విల్, టెల్ మీ అని చెప్పినప్పుడు ప్రభు అన్నాడు, go there. I have so many young people there. నాకు అప్పుడు తెలియలేదు ఎందుకు తెలమన్నాడు. బట్ ఇన్ లేటర్ కోర్స్ I was understanding, I have been understanding. అక్కడ నా కొరకు యవనస్తులు ఉన్నారు, వాడు నాకు కావాలి. కుడి ఎడమ తెలియని ప్రజలు వాళ్ళు నడిపించాలి సరైన దానికి. గో దేర్ అన్నాడు. అప్పుడు గో అంటే ఎందుకు అన్నాడు గో నాకు అర్థం కాలేదు, కానీ తర్వాత అర్థమైంది. వచ్చిన తర్వాత ఓ యవనస్తుడా నీ కొరకే దేవుడు నన్ను పంపాడు ఇక్కడికి, నేను శరీర మార్గంలో పెట్టడానికి దేవుడు నన్ను పంపాడు. ఈ ప్రాసెస్లో ఐ మే బి మిస్టేకెన్, చాలాసార్లు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, చాలామంది రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఐ డోంట్ కేర్, ఐ డోంట్ మైండ్, బికాస్ మై డ్యూటీ ఇస్ డిఫరెంట్. ఐ హ్యావ్ టు ఒబే మై గాడ్స్ వర్డ్. నేను చెప్పిన మాటలు సరిగ్గా అర్థం చేసుకోలేదు చాలామంది. వై ఐ వాజ్ ప్రీచింగ్ హియర్, దర్ ఇస్ ఎ పర్పస్. నీ కొరకే, నేను శరీర మాటలు నడిపించడానికే నా సోదరి, నా సోదరుడా. ఎందుకో తెలుసా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకోసమే నేను ప్రేమించే దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఎవరిని గద్దించినా కూడా ప్రేమించే ద్వేషంతో, ఎవరిని ద్వేషించేది ఇంతవరకు నేను ప్రేమతోటే. నువ్వు దేవుని రాజ్యంలో, దేవుని పక్కన, దేవుని యొక్క నీడలో, దేవుని పక్కన కూర్చోవడం నాకు సంతోషం, నేను చూడాలని. అందుకనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. నీ కొరకు దేవుడు ఒక కాడిని సిద్ధపరిచినాడు నా సోదరుడా, ఓ నా సోదరే. అయితే దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన కాడి నువ్వు తెలుసుకోకముందు ఈ కాడి ఏమిటి, ఎందుకు మోయాలి, యేసుక్రీస్తు నీ కొరకు ఏం చేసినాడు ఇది నేర్చుకోకముందు ఈ లోకంలో మరొక కాడి ఉంది నా సోదరుడా, నా సోదరి. ఈ కాడి ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఈ డిఫరెన్స్ నీకు తెలియకపోతే ఏ కాడిని మోస్తున్నావో నీకు తెలియాలి ఈ రాత్రి. ఏ కాడి నువ్వు మోస్తున్నావు తెలుసుకుంటే అది సరైన కాడ, దేవుని పెట్టిన కాడ, మరొక కాడ తెలుసుకుంటే నీ గమ్యాన్ని నువ్వు సరిగా చేరుకోగలుగుతావు. లేకపోతే నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు. నేను ఎవరిని మోసం చేయలేను, నా దేవుని మోసం చేయలేను, నన్ను నేను మోసం చేసుకుంటా. అలాగే మీరు కూడా అంతే. యూ కెనాట్ డిసీవ్ మీ, యూ కెనాట్ డిసీవ్ గాడ్, యూ కెనాట్ డిసీవ్ యువర్ సెల్ఫ్. నువ్వు మోసం చేసుకుంటావు నీ మీద సరైన కాడి లేకపోతే. అంచేత ఏమిటి కాడి? దేవుడికి చెప్పిన ఈ కాడి నేర్చుకోకముందు ఈ లోకంలో ఇంకో కాడి ఉంది, అదే నేర్చుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. మొదటి వచనం చదవండి ఎవరన్నా. చాలు. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను ఏం చేశాడమ్మా, స్వతంత్రులుగా చేసినాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకడి. ఇంకో కాడి ఉంది ఇక్కడ, దాస్యమను కాడి. దాస్యమను కాడి. ఈరోజు మన టైటిల్ ఏమిటి? ఈ రోజుకి మీటింగ్ తెలిసిందా? టర్న్ టు జీసస్ అండ్ బేర్ ద క్రాస్.
నువ్వు దేవుని వైపు తిరిగి ఆయన మోపిన కాడి నువ్వు మొయ్యాలి అంటే ముందుకు ఇది తెలుసుకోవాలి. ఏమిటిది? యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టి నేను స్వతంత్రంగా చేశాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకడి. ఇంకో కాడి ఉన్నది. ఏమిటో కాడి పేరు చెప్పండి? దాస్యము అనే కాడి. దాస్యం అనే కాడి. ఏమిటి దాస్యమైన కాడి? నేర్చుకుందాం. ఇందాక మనం యోహాను సువార్తలో మనం చదువుకున్నాం, ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా మీకు బేసిక్గా అనిపించవచ్చు, కానీ రియల్లీ నాట్ బేసిక్ థింగ్స్, మన లైఫ్ చేంజింగ్ థింగ్స్. ఇవన్నీ కూడా ఏదో మూల పాఠాలు అనుకోకండి, చిన్నప్పటి నుంచి వింటున్నామా అనుకోకండి. నీ జీవితాన్ని, నా జీవితాన్ని మార్చే పాఠాలు ఇవన్నీ కూడా. ఇందాక యోహాను సువార్తలో మనం చదువుకున్న 8వ అధ్యాయం ఒకసారి చూడండి. 8వ అధ్యాయం మొదలు 31. కాబట్టి యేసు తాను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులే ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా. అది చెప్పినాడు అక్కడ మళ్ళీ గలతీ రాసిన పత్రిక. ఆయన మమ్మల్ని ఏం చేశాడమ్మా? స్వతంత్రులుగా చేస్తున్నాడు. ఎలాగూ? అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడను ఎవరికి దాసులమే ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడదని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనేది. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపము చేయు ప్రతి వాడును, క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి పాపానికి దాసుడుగా మారిపోతున్నాడో అప్పుడేమవుతుందన్నమాట? ఈ దాసత్వము అనేటువంటి కాడి అతని నెత్తి మీద, అతని మెడ మీదకి వస్తున్నది. అంటే ఈ లోకములో దాసత్వము అనేటువంటి కాడి, బానిసత్వం అనేటువంటి కాడి ఎప్పుడు వస్తుందో వ్యక్తికి? ఒక వ్యక్తి ఎప్పుడైతే పాపములో ఉంటున్నాడో, పాపంలో జీవిస్తున్నాడో, ఆ పాపమే అతని మీద ఒక కాడిని మోపుతున్నది. మరి ఈ పాపానికి మూల పురుషుడు ఎవరమ్మా? సైతానుడు. ఎందుకని? పాపానికి మూల పురుషుడు ఎవరు? సైతానుడు. అంతకు చెప్పినాను, ఆదామవలకి ఆ మంచి చెడు తెలిసి ఫలం మాత్రం మీరు తినవద్దు, తినడానికి ప్రేరేపించింది ఎవరు? సైతానుడు. ఈ లోకంలో పాపం రావడానికి మూల కారకుడు సైతానుడు. అంచేత పాపం ఎవరు చేస్తున్నారో వారు బానిసత్వంలో ఉన్నారు, దాసత్వంలో ఉన్నారు. ఎప్పుడైతే ఈ పాపం అనే బానిసత్వంలో, దాసత్వం ఉన్నారో వారి మెడ మీద ఏమన్నదమ్మా? ఒక కాడి. దీని పేరు దాసత్వము, పాప దాసత్వం అనే కాడి. దీనిని మోపిన వాడు ఎవరు? సైతానుడు. ఈ తేడా మీరు గమనించాలి. దేవుడు నీ మీద మోపాలనే కాడి ఒకటి సిద్ధంగా ఉన్నది. ఈ లోకంలో కూడా ఒకటి సిద్ధపరచబడినటువంటి ఒక కాడి కూడా ఉన్నది. అదే పాపం అనే బానిసత్వంలో నుంచి పుట్టుకొచ్చిన దాసత్వము అనేటువంటి కాడి. ఈరోజు దేవుడు నిన్ను బలవంతం చేయట్లేదు. ఏ కాడి నీవు కావాలని కోరుకున్నా యూఆర్ ఫ్రీ టు చూస్. అయితే దేవుడు అంటున్నాడు నీతోటి ఈరోజు, దానిని కోరుకోవద్దు. ఈ లోకంలో కాడిని మీరు కోరుకోవద్దు. నేను మీ కొరకు నా కుమారుని లోకంలో పంపించి ఆయన ద్వారా మీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ కాడిని కోరుకోండి అంటున్నాడు. అంచేత ముందు ఈ కాడిని నేర్చుకుందాం. ఈ బానిసత్వం, దాసత్వం అనే కాడి సైతానుడు మొట్టమొదటిగా అప్పుడు పెట్టాడు కాడి. ఆదామవ్వల మీద పెట్టాడు కాడి. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఆ కాడిని ప్రతి మనుషుడు అతనికి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, తెలిసినా తెలియకపోయినా ఆ కాడిని మోస్తూనే ఉన్నాడు ప్రతి వ్యక్తి కూడా. యేసుక్రీస్తు అందుకే వచ్చాడు ఈ లోకంలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ కాడిని విరగొట్టడానికి వచ్చినాడు. అందుకే ఆయన పిత, తండ్రి. ఆ కాడిని విరగొట్టడానికి ఈ లోకంలోకి వచ్చినాడు. యవనస్తుడా, ఓ నా సోదరి, ఈ కాడి సైతానుడు పెట్టినటువంటి కాడి. సరే, ప్రభు ఇందాక అన్నాడు, ఎవరు దాసులు? ఎవరైతే పాపం చేస్తున్నారో, పాపము చేయ ప్రతివాడును పాపమునకు దాసుడు. మరి ఇంతకీ పాపం అంటే ఏమిటి? ఆజ్ఞాతిక్రమమే పాపము అంటే ఏమిటనమాట? దేవుడు ఏం చెప్పాడో అది చేయాలి, ఏది చేయవద్దని చెప్పాడో అది చేయకూడదు. దేవుడు చెప్పిన మాటకి మనం ఎప్పుడైతే వ్యతిరేకంగా మనం చేస్తున్నామో అదేమిటది? పాపము. ఎప్పుడైతే దేవుని వ్యతిరేకంగా మనం పాపం చేస్తున్నామో మనం మీకు తెలియకుండానే మన పక్కనే ఉన్నది దాసత్వము. ఎప్పుడైతే దాసత్వంలో మనం పడిపోయినామో మనకు తెలియకుండా మెడ మీద ఏమున్నది? కాడి. ఈ కాడి గురించి కొన్ని మాటలు మీకు చెప్పాలి. ఎంతమంది కాడి అంటే తెలుసు? చేతులు చెప్పించండి. కాడి అంటే ఎంతమంది తెలుసు? కాడి అంటే చాలా మందికి తెలియదు అనుకుంటా. కాడి అంటే విలేజెస్లో, స్మాల్ టౌన్స్లో రెండెద్దులు బండి అని చూసారు. ఇప్పుడు రెండెద్దుల బండి చూసారా? ఒంటెద్దు బండి చూసారా? దాని మెడ మీద ఏముంటుంది? అదే కాడి.
అదే దాన్నే కాడి అంటారు. ఒక ఎద్దు కానీ 2 ఎద్దులు కానీ మోసేదాన్ని మోయించడానికి కాడి పెడతారు. కాడికి 2 కర్రలు ఉంటాయి, అడ్డకర్ర ఉంటుంది కదా, ఆ కాడే కాడి మోసుకుంటూ వెళ్తుంది. సరే, బాగుంది. అసలు కాడి ఎందుకు పెడతారు ఎద్దుల మీద? నాకు ఒక ఎద్దు ఉన్నది, కాడి పెట్టేసి చూసి భలే ఉందలే కాడి అని అనుకుంటాను. ఎందుకు పెడతాను కాడి దాని మీద? బరువు మోయించడానికి నా సోదరుడు, నా సోదరి. కాడి అని ఎప్పుడైతే పెట్టినానో నా ఎద్దు మీద, 2 ఎద్దులు కానీ 1 ఎద్దు కానీ, నా ఉద్దేశం ఏమిటి? బరువు మోయి ఆవు ఎద్దు అని కాడి పెట్టి ఒట్టినే పెడతలేదు కాడి. సైతాను నీ మీద ఒట్టినే కాడి పెట్టలేదు నా సోదరుడు, మనుషుల మీద బరువు మోయించడానికి పెట్టాడు కాడి. ఈ లోకంలో మనుషులకి ప్రతి మనుషుడు ఎప్పుడైతే పాపం చేస్తున్నాడో అతని నెత్తి మీద లేదా తల మీద లేదా మెడ మీద కాడి ఉన్నది. ఈ కాడి ఎంత బరువు అంటే నువ్వు మోయలేనంత బరువు. అది ఇప్పుడు నీకు తెలియదు నా సోదరుడు, నా సోదరి. అందుకే అన్నాడు, పాప భారం మోసుకొస్తున్న సమస్తమైన జనులను నా దగ్గర అన్నాడు. అందుకని ఆయన ప్రతి మనుష్యుడు, పాపం ఉన్న ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ప్రతి యవనస్తుడు, ప్రతి యవన స్త్రీ మెడ మీద ఒక కాడి ఉన్నది నా సోదరుడా, నా సోదరి. దాని మీద ఎన్నెన్నో బరువులు పెడతాడు ఆ బండి యజమానుడు. ఆ బరువును మోయించడానికి చాలా దూరం తీసుకెళ్తాడు. ఒకసారి సంత కంటే సంత, ఊరంటే ఊరు, ఒకసారి మనుషులు తీసుకెళ్తుంటాడు ఊరికి ఊరు. ఈరోజైతే అన్ని ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బాగా పెరిగింది టెక్నాలజీలో. ఇంతకుముందు అవే కదా. ఎంత దూరం అంటే అంత దూరం వెళ్ళాలి, ఎంత బరువు అంటే అంత బరువు మోయాలి. ఈ ఎద్దులు ఒక్కొక్కసారి ఆ బరువును మోసుకుంటూ అనేక రోజులు వెళ్ళిపోతూ ఉండంటే ఆ బరువును మోయలేక ఒక్కొక్కసారి ఏమవుతో తెలుసమ్మా, దాని మెడ కురుపులుగా మారిపోతుంది. ఒక్కొక్కసారి రక్తం కారిపోతుంటది దాని మీద, ఆ మెడ మీద. ఆ బరువును మోయలేక ఆ కాడి, ఆ బరువు, ఆ మెడ దానికి నడుచుకుంటూ వెళ్తుంటే ఇలాగా రాసుకుంటుంది కదా. ఆ రాపిడికి కొన్ని దినాలకి ఒక పుండుగా మారిపోతుంది. పుండుగా మారిపోయి రక్తం కారిపోతుంటది. ఆ యజమానుడు, అయ్యో నా ఎద్దుకి రక్తం కారిపోతుందిలే, ఈ రోజు కొద్దిలే, దాన్ని నయమైపోయిన తర్వాత తీసుకెళ్తాను అనుకుంటాడా? లేదు నా సోదరుడా. దాన్ని బాధపడుతున్నా, రక్తం కారుతున్నా, ఇతను పడున్నప్పుడు దాని మీద కాడి పెడితేనే ఉంటాడు. ఇట్ హ్యాస్ టు గో. ఈరోజు నీ మెడ మీద, నా మెడ మీద సైతాను పెట్టిన కాడి వలన నువ్వు మోయలేనంత బరువు నువ్వు మోయిస్తున్నా కూడా నీ మీద జాలి పడ్డాడు సైతానుడు. నిన్ను చూసి సంతోషిస్తుంటాడు. నువ్వు మోయలేక పడిపోతుందంటే, ఊపిరి దిగిపోతుందంటే వాడికి ఎంతో సంతోషము నా సోదరుడా, నా సోదరి. అయితే ఇంతకీ సైతానుడు నీ మీద, నా మీద, మనుషుడి మీద, ఆదాం మీద కాడిని మోపడానికి హూ ఈజ్ రెస్పాన్సిబుల్? మెడ వంచి కాడి పెట్టు అంటే ఎవడు పెట్టడమ్మా? పెడతావా? రా, ఎలా పెడతా చూస్తానంటే దట్ ఈస్ డిఫరెంట్. కానీ మెడ వంచేసి పెట్టు అంటే సైతాన్ని పెట్టగానే ఉంటాడా? ఆదమావులు అదే చేశారు. అందుకని సులువుగా పెట్టేశాడు కాడి. ఈరోజు ప్రతి మనుష్యుడు కూడా సులువుగా సైతానికి లొంగిపోతున్నాడు. కాబట్టి మన మెడల మీద సైతానుడు కాడి పెడుతున్నాడు. నువ్వు కృంగిపోతున్నా, నలిగిపోతున్నా, కన్నీరు కారుస్తున్నా, ఊబిలో దిగిపోతున్నా, నీ మీద వాడి కనికరం ఉండదు. నువ్వు ఎంతగా కృంగిపోతే, నువ్వు ఎంతగా దుఃఖిస్తే, నువ్వు ఎంతగా భారం మోస్తే వాడికి అంత సంతోషం నా సోదరుడు, నా సోదరి. అందుకో నీ మీద వాడు పెట్టినటువంటి కాడిని తీసివేయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంతకీ సైతానికి మనుషుడు తావిస్తున్నాడు. ఎందుకని? దేవుని మాట వినకుండా ఎవరి మాట వింటున్నాడు? మనుషుడు సైతాను మాట వింటున్నాడు. అందుకని సైతానికి తావిస్తున్నాడు. నా మెడ మీద నీ కాడి పెట్టానంటున్నాడు మనుషుడు. అందుకని ఈజీగా పెడుతున్నాడు. ఎప్పుడైతే మనుషుడు నిన్ను ప్రేరేపిస్తాడు, నన్ను ప్రేరేపిస్తాడు, నేను దేవుడు ఇలా చెప్పాడు నేను చేయనని ఎప్పుడైతే సైతానుడికి ఎప్పుడైతే ఒక వ్యక్తి ఎదురు తిరుగుతాడో సైతాను నీ మీద గాడి పెట్టడానికి ధైర్యం సరిపోదు వాడికి. నిన్ను చూసి పారిపోతాడు వాడు. సైతానుడు కూడా యేసుక్రీస్తుకి వచ్చాడు. యవ్వనస్తుడు, 30 సంవత్సరం వయసు ఆయనకి, అంటున్నాడు నువ్వు దేవుని కుమారుడైతే ఈ రాండ్రోట్లుగా చేయి. ఎప్పుడైతే దేవుడు యేసుక్రీస్తు కనుక ఆకలి కొని 40 దినాలు ఏం తినలేదు, 40 రాత్రులు 40 పగలు ఏమి తాగలేదు, ఆకలి కొని ఒకవేళ తినేసి ఉంటే ఈజీగా సైతానుడు యేసుక్రీస్తు మెడ మీద కాడి పెట్టేసి ఉండేవాడు. కానీ యేసుక్రీస్తు, ఓ సైతానుడా, దేవుడు చెప్పినాడు మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట్లో నుంచి ప్రతి మాట వల్ల జీవించను కాబట్టి నేను నీ మాటకు లొంగను, నా తండ్రి మాటగా లొంగుతానని
ఉంచుతానని తన మెడ దేవునికి ఉంచాడు, కానీ సైతానికి ఉంచలేదు. కాబట్టి సైతానుడు యేసు నుంచి పారిపోయినాడు. ఈరోజు ఏ వ్యక్తి అయితే, ఏ స్త్రీ అయితే, ఏ పురుషుడైతే సైతాను చెప్పినటువంటి శోధనలకి లొంగిపోకుండా దేవుడు అలా చెప్పాడు, ఐ వోంట్ లిజన్ టు యూ అని అంటున్నాడు, సైతాను దగ్గర నుంచి పారిపోతాడు. కానీ దేవుడు చెప్పిన మాటకి ఎప్పుడైతే వినడం లేదో, నీ మెడ మీద నీకు నీవే సైతానుడా నీ కాడి పెట్టు అని ఇన్వైట్ చేస్తున్నావు. చాలా జాగ్రత్త సుమా నా సోదరుడా, నా సోదరి. ఇందా చెప్తున్నాను, ఈ కాడి మొయ్యలేక ఆ ఎద్దులు రక్తం కాల్స్తాయని. నీకు ఒక సంగతి తెలుసా? నీ మెడ మీద సైతాను గనక ఒక్కసారి కాడి పెట్టాడంటే, ఎందుకు పెట్టాడో రీజన్ చెప్పాను. దేవుని మాట వినకపోతే వాడికి స్థాపిస్తున్నావు, నీ యొక్క మెడ మీద వాడు కాడి పెడతాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఆ కాడి మోసే ఎద్దుకి తాను మోసే బరువెంతో దానికి తెలుసు. నా సోదరుడా, నా సోదరి, సైతానుడు మన మెడల మీద పెట్టే ఈ కాడి ఎంత బరువు నీకు తెలుసా? చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం. ఎప్పుడైతే సైతానుడు ఈ కాడి పెట్టినాడో దేవుని మాట వినకపోతే అది ఎలాగ మారుతుందో చూడండి. 48వ వచనం, 47వ వచనం, 47. ద్వితీయోపదేశ కాండము 28:47. నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండి నీవు సంతోషముతోనూ హృదయానందముతోనూ నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు. అంటే దేవునికి దాసుడు కాలేదు. ఎవరు దాసుడికి మారవు? పాపానికి దాసుడుగా మారు. పాపానికి దాసుడుగా మారావు కాబట్టి సైతాను తావిచ్చావు. కాబట్టి ఏం జరిగింది చూడు. గనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యెహోవా నీ మీదకి రప్పించు, నీ శత్రువులకు దాసుడవగదు. వారు నిన్ను నశింపచేయ వరకు నీ మెడ మీద ఏం కాడమ్మా? ఇనుప కాడి ఉంచుదురు. ఇనుప కాడి దేంతో తయారు చేస్తా తెలుసమ్మా? కాడిని ఇందాక ఎద్ది మీద పెట్టే కాడి దేంతో తయారు చేస్తా తెలుసా? చెట్టు. ఆ చెట్టులో నుంచి ఆ చెట్టు నరికి, ఆ చెక్క అంటాము, ఆ చెట్టు నుంచి వచ్చేది చెక్క. ఆ చెట్టు నరికి మ్రాన్లో నుంచి ఆ కాడి తయారు చేస్తారు. ఆ కాడి చాలా తేలిగ్గానే ఉంటుంది, కానీ మోసేది మాత్రం చాలా బరువు. కానీ ఎప్పుడైతే దేవుని మాటకి వినకుండా దేవుడికి దాసుడు కాకుండా ఈ లోకానికి సైతానికి ఒక మనుషుడు దాసుగా మారిపోతున్నాడో, ఈ లోకంలో ఉండేది చెక్కతో చేయబడిన కాడే. కానీ సైతాను నీ మీద పెట్టేటువంటి ఆ కాడి ఏం కాడి తెలుసమ్మా? ఇనుప కాడి. ఇనుప కాడి. ఆ ఇనుప కాడే చాలా బరువుగా ఉంటుంది. ఇనుప కాడే బరువుగుంటే నువ్వు మోసే బరువు ఎంత? ఇది నీ దృష్టికి అందనది, దేవునికి తెలిసింది. నా సోదరుడు, నా సోదరి, సైతాను నీ మీద పెట్టే కాడే ఇనుప కాడి, చాలా బరువైన కాడి. పాపముతో వచ్చే ఆ బరువు నువ్వు మోయలేనంత. దాని బరువు ఎంతో తెలుసమ్మా? సైతానుడు ఇనుప కాడిని మీద పెట్టాడు. పాపం అనే దాసత్వం కింద నిన్ను లోబర్చుకొని ఈ కాడి బరువు, నీ పాప బరువు ఎంత తెలుసా? నీవు మోయలేనంత, నేను మోయలేనంత. అంత బరువు పెట్టాడు, అంత బరువు పెట్టాడు. నా సోదరుడా, నా సహోదరి, ఈ కాడిని ఈరోజు నువ్వు చెక్ చేసుకోవాలి. ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా నేను ఏమైనా చేస్తున్నానా, తప్పు చేస్తున్నానా, సైతానికి నేను తావిస్తున్నానా, మరి ముఖ్యంగా యవన స్త్రీ, యవన పురుషుడా, మై బ్రదర్, మై సిస్టర్, దేవుడు నిన్ను ప్రేమించి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. డోంట్ గివ్ ఎ ఛాన్స్ టు ద డెవిల్. అల్టిమేట్లీ యూ విల్ బి ద లూజర్. ఎందుకో తెలుసా? ఈ లోకము చాలా రంగుల వలయము, నిలయము. సైతానుడు నీ మీద కాడి పెట్టడానికి ఒట్టినే ఇదిగో కాడి రా అంటే ఎవడు వెళ్ళు, ఏదన్నా కాడి పెడతాను రా అంటే ఎవడు వెళ్ళడు. ఏదన్నా ఎరవేయాలి, ఎరవేస్తేనే వాడు ఈజీగా తిక్కుతాం. ఎర లేకపోతే చిక్కవు బలదానికి. సైతానుడు రంగుల కలర్, ఇదిగో ఈ లోకమంతా నాకు ఇచ్చేస్తున్నాడు, నీవు నాకు మొక్కితవా, ఇవన్నీ నీకు ఇచ్చేస్తానండి సైతానుడు యేసుక్రీస్తున్నాడు. ఒక్క నిమిషంలో చూపించాడు సైతానుడు రంగుల లోకము. యేసు చూశాడు, ఆ యవనస్తుడైన యేసుక్రీస్తు రంగుల లోకానికి పడిపోలేదు. అందుకనే వాడు కాడి వాడు మోసుకుంటూ వెళ్ళిపోయాడు సైతానుడు. హల్లెలూయా. ఓ మై సిస్టర్, మై బ్రదర్, నువ్వు ఏ లోకంలో ఉన్నావు తెలుసా? రంగుల లోకం. సైతానుడు చాలా చక్కగా మోడర్న్ ఆర్ట్తో రంగుల నిలయంగా చేశాడు దీన్ని. మోసపోవద్దు నా సోదరుడు, నా సోదరి, యవన స్త్రీ, యవన పురుషుడా,
నువ్వు దేవునికి కావాలి. దేవుని చేతుల్లో ఒక గొప్ప పనిముట్టుగా నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. కానీ సైతానుడు వాడు కూడా ఆశపడుతున్నాడు, వాడి చేతిలో నిన్ను ఒక టాయ్గా చేయాలని. కానీ దేవుడు ఆశపడుతున్నాడు ఆయన చేతుల్లో ఒక పనిముట్టుగా మారాలని. సైతానుడు తాగవద్దు, రంగురంగుల లోకాన్ని చూసి మోసపోవద్దు. అందుకని ప్రభు నిన్ను ప్రేమించి ఒక మాట మాట్లాడుతున్నాడు. యవ్వన సోదర సోదరి, 1 యోహాను 2వ అధ్యాయం, ఫస్ట్ జాన్ యోహాను రాసిన మొదటి పత్రిక 12వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక ఫస్ట్ జాన్ 2వ అధ్యాయము 12వ వచనం. చిన్నపిల్లలారా, ఆయన నామం బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరుగున్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. తర్వాత ఏముందమ్మా? యవ్వనస్తులారా, మీరు దుష్టిని జయించున్నారు గనక మీకు వ్రాయిచున్నాను. ఆ సంగతి తెలుసా మీకు? యోహాను సువార్త రాసిన వ్యక్తి ఈయన కూడా. 1 యోహానులో కొన్ని సంగతులు రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడు తెలుసా? అందరికి కాదు, మీరు దుష్టిని జయించున్నారు కనుక రాస్తున్నాను అంటే. ఇక్కడ రాయబడిన సంగతులు ఒక దుష్టిని మనం జయించకపోతే మనకి అప్లై కావు. అర్థమైందా సంగతి? దేవుడు ఈరోజు యోహాను పత్రికలో రాసినటువంటి మాటలు ఎవరికంట? యవనస్తులకి. ఈ యవనస్తులు ఎటువంటి యవనస్తులంట? మీరు దుష్టిని జయించి ఉన్నారు, పాస్ట్ టెన్స్, జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. అంటే దేవుని ఉద్దేశం ఏంటి? యవనస్తుడా, ఓ యవనస్తుడే, దేవుని నేను కోరుకుంటున్నాడు. నీవు దుష్టుని జయించాలని కోరుకుంటున్నాడా? దుష్టుడా నా మెడ మీద నీ ఇనపకాడు పెట్టు అని కోరుకుంటున్నాడా దేవుడు నిన్ను? నా సోదరుడా, నీవు దుష్టుని జయించడానికి నిన్ను కోరుకుంటున్నాడు దేవుడు. నువ్వు దుష్టుని జయించాలని. దుష్టుడు అంటే ఎవరు? సైతానుడు. సైతాన్ని జయించడానికి దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. అందుకని నిన్ను పిలిచాడు, అందుకని నిన్ను ప్రేమిస్తున్నాడు, అందుకని కొరకు ప్రాణం పెట్టాడు. యవన స్త్రీ, యవన పురుషుడా, నువ్వు దుష్టుని జయించాలి. యేసుక్రీస్తుని యవ్వన ఆ యొక్క దేవుడు సైతాన్ని ఎలా జయించినాడో ఈరోజు నువ్వు కూడా సైతాన్ని జయించాలి, దుష్టుని జయించాలి. ఎలా జయించాలి? యేసుక్రీస్తు ఎలా జయించినాడు? దేవుని వాక్యం పట్టుకున్నాడు, ఖడ్గాని, 2 అంచుల వాడిగల ఖడ్గం, దేవుని వాక్యం. ఈ యొక్క వాక్యము నీలో ఎప్పుడైతే ఉంటుందో దుష్టిని నువ్వు జయించగలుగుతావు. తర్వాత ఏమన్నా చూడండి, చిన్నపిల్లలారా, మళ్ళీ 14, చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరుగున్నారు కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆదిని నిన్నవారిని ఎరుగున్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ అందు నిల్చున్నది, మీరు దుష్టిని జయించినారు గనుక మీరు రాయిచున్నాను. జవాబు చెప్పేశాడు ఇక్కడే. ఓ యవనస్తులారా, మీ అందు ఏమన్నది? దేవుని యొక్క వాక్యం, అందుకని మీరు దుష్టుని జయించిన. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. సైతాను నీ మెడ మీద పెట్టినటువంటి ఇనప కాడిని నువ్వు తీసుకోలేవు, అది ప్రభు చేస్తాడు ఆ కార్యాన్ని. కానీ ఆ నీ మెడ మీదకి ఆ ఇనపకాడి రాకుండా చేయడానికి ముందు రాకుండా చేయాలంటే అది నీ చేతిలో ఉంది. వచ్చిన తర్వాత నువ్వేం చేయలేవు. చాలా జాగ్రత్తగా డిఫరెన్స్. సైతాను ఒక్కసారి నీ మీద ఇనపకాడి పెట్టాడా, దాన్ని నువ్వు తీసుకోలేవు. అది యేసుక్రీస్తు చేస్తాడు. రెండో కాడిలో నేర్చుకుందాం. కానీ ఇప్పుడైతే వాడికి మనము ఏమాత్రము ఇవ్వకుండా ఉండాలంటే నీలో ఏముండాలి? దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యం ఏం చెబుతున్నది? నా సోదరుడా, నా సోదరి, ఈ రాత్రి చెప్తున్నాను మీకు, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చాలా సంగతులు ఉన్నాయి. మీ తలలో పట్టుకొని ఏం కొట్టుకోకండి. 10 ఆజ్ఞలు చదవండి చాలు, మీ జీవితం ధన్యం. హల్లెలూయా. 10 ఆజ్ఞలు కనుక నీ హృదయంలో పెట్టుకున్నావా, ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు వాక్యం అంతా నీ హృదయంలోనే ఉన్నది. నువ్వేం తలపట్టుకో, నాకు అది అర్థం కాగలేదు, ఇది అర్థం కాలేదు, అయ్యో పాత రేపొందన కొరత, ఏం అర్థం కాకపోయినా ఏం పర్వాలేదు. 10 ఆజ్ఞలు అర్థం చేసుకొని జీవితం ధన్యం. నీ హృదయంలో 10 ఆజ్ఞలు ఉన్నాయా, సైతాన్ని గడగడలాడించేస్తావు అంతే. నీ హృదయంలో 10 ఆజ్ఞలు ఉన్నాయా, సైతాన్ని గడగడ వణుకుతాడు అంతే. మిగిలిన సంగతులు దేని వాక్యం నువ్వు స్టడీ చేయి, పర్వాలేదు, చదువుకో, పర్వాలేదు, ఇంకా ఎదుగుతూ ఆ మిగిలిన సంగతులు దేవుళ్ళు నీ ఎదగడానికి మనకు వస్తాయి. కానీ సైతాన్ని జయించడానికి ఈ 10 ఆజ్ఞలు నీ హృదయం ఉంటే చాలు. అనేక మంది యవనస్తులు
ఈ లోకంలో సైతాన్ని ఎదుట పడిపోతున్నారు. ఎందుకంటే వారి హృదయంలో వాక్యం లేదు కాబట్టి, వారి హృదయంలో దేవుని వాక్యమైన ఖడ్గం లేదు కాబట్టి ఈజీగా సైతానికి ప్రేగా మారిపోతున్నారు. సైతాన్ని పడిపోతున్నారు. వ్యభిచారం చేయవద్దన్నాడు, అది కనుక నీ హృదయంలో ఉంటే వ్యభిచారం చేయవు. అబద్ధ సాక్ష్యం పలకొద్దన్నాడు చెప్పాడు దేవుడు. నీవు గనక ఆ వాక్యం నీ హృదయం ఉంటే అబద్ధాలు చెప్పవు. నీకు ఆ సైతానికి తావివ్వలేవు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించము. గర్వ పరిగెత్తుకు వస్తావు దేవుని మందిరానికి. ఈ ఆజ్ఞ ఉంటే చాలు నా సోదరుడు, నా సోదరి. అనేక మంది చాలా ఈజీగా ప్రేయలో పడిపోతున్నారు. ఎందుకని? దేవుని వాక్యం లేదు కాబట్టి. ఈరోజు రాత్రి నీతో మాట్లాడుతున్నాడు, 10 ఆజ్ఞలను చదువుకో. ఈరోజు ఎంతమంది గుండె మీద చేసుకుని నేను అడుగుతున్నాను ప్రశ్న, మీ గుండె మీద చేసుకుని 10 ఆజ్ఞలు 1 నుంచి 10 వరకు ఆర్డర్లో చెప్పండి అంటే ఎంతమంది చెప్తారు మీరు? తప్పుపోకుండా, ఆర్డర్ తప్పుపోకుండా. మేబీ ఓన్లీ ఫ్యూ పీపుల్. నేను సిగ్గుపరచడానికి మాట చెప్పలేదు, మీ ఆత్మీయ స్థితిని మీకు తెలియజేయడం చెప్తున్నాను. 10 ఆజ్ఞల గురించి 10 ఆజ్ఞలు చెప్పు అంటే ఎంతమంది చెప్పగలుగుతాం ఈరోజు? మొదటి ఆజ్ఞ, 2వ ఆజ్ఞ, 3వ ఆజ్ఞ, 7వ ఆజ్ఞ, 9వ ఆజ్ఞ, ఇది 10వ ఆజ్ఞ. ఎంతమంది చెప్పగలుగుతాం? మిగిలిన సంగతులు పక్కన పెట్టండి, ముందు ఇది నేర్చుకోండి. సైతాన్ని జయించగలుగుతావు నా సోదరుడు, నా సోదరే. 10 ఆజ్ఞలు ఏంటి? రాత్రి వచ్చి నిద్ర లేపి 9వ ఆజ్ఞ చెప్పు అని చెప్పని తక్కువని చెప్పాలి నువ్వు. 7వ ఆజ్ఞ ఏంటి? ఎవరు చెప్తారు 7వ ఆజ్ఞ? ఎనిబడి కంటే 7th కమాండ్మెంట్ ఏంటి తెలుసా? వ్యభిచారం చేయవద్దు. ఎంతమంది తెలియదు? చాలా మంది ఎవరొస్తున్నారు తెలియలేదు. వాక్యం లేదు నీలో, అందుకని పడిపోతున్నావు. చాలా ఈజీగా వచ్చాను. మొదటి ఆజ్ఞ చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. మొదటి ఆజ్ఞ తెలుస్తుంది కదా, మీకు 9 కూడా నేర్చుకోండి. సైతాన్ మీకు దగ్గర పారిపోతాడు. రంగుల లోకము నా సోదరుడు, నా సోదరి. యవన స్త్రీలు, యవన పురుషులతో ప్రభు మాట్లాడుతున్నాడు. డోంట్ గివ్ ఏ ఛాన్స్. ఈ 10 ఆజ్ఞల యొక్క సారాంశం మీకు అర్థం కావాలంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము ఇవి చదవండి. 10 ఆజ్ఞలు అంటే ఏమిటో మీకు బాగా అర్థమవుతుంది. యేసు చెప్పాడు ఇందాక 7వ ఆజ్ఞ వ్యభిచారం చేయవద్దు అంతే అక్కడ, కానీ దాని అర్థం ఏమిటో ఇక్కడ చెప్పాడు ప్రభు. ఏంటో వ్యభిచారం అంటే? ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే చాలు వ్యభిచారం. ఒకసారి మీ హృదయంలో ఆలోచన చేసుకుని ఎన్నిసార్లు మనం వ్యభిచారం చేసి ఉంటాం మనం దేవుని దృష్టికి? శరీరంలో కాదు, అది సరే తర్వాత పక్కన పెడదాం. కళ్ళతో ఎన్నిసార్లు మనం పాపం చేసి ఉంటాం? ఆయన కళ్ళు ఎంత పవిత్రమైనవో, ఆయన కళ్ళు ఎంత శక్తివంతమో తెలుసా నీకు? నీ కంటి కంటే 1,00,000 రెట్లు, కోట్ల రెట్లు నీ కళ్ళు ఇచ్చిన దేవునికి ఉన్నాయి శక్తి. నా కళ్ళతో ఏం పాపం చేస్తున్నావు ఆయన కళ్ళకి ఏమాత్రం మరుగు కాదు. చాలా మంది దేవుని మందిరానికి వెళ్ళి పాపం చేసిన రోజులు కూడా ఉన్నాయి. నేను కూడా చేశాను. యవన ప్రాణప్పుడు బుద్ధిహీనుడే ప్రభు నన్ను గద్దించినప్పుడు మానవేశాను. స్త్రీలను చూడడానికి వెళ్ళేవాడిని చర్చకి, ప్రభు గద్దించాడు. నా సోదరుడా, నా సోదరి, పాపం చేయొద్దు. ఒక పురుషుని చూడడానికి మందిరానికి రావద్దు, ఒక స్త్రీని చూడడానికి మందిరానికి రావద్దు. నీ కళ్ళని చూస్తున్నాడు దేవుడు. స్త్రీలు పురుషులు ఈజీగా పడిపోయే పాపం ఇదే. ఈరోజు నేను ప్రేమించి మాట్లాడుతున్నాడు. స్త్రీకి పురుషుని చూస్తే ఆకర్షణ, పురుషుడికి ఒక స్త్రీని చూస్తే ఆకర్షణ. ఇది సైతానుడు పెట్టే ఆకర్షణ నా సోదరు, నా సోదరి. నిన్ను లోపరుచుకోవడానికి, నిన్ను తన మార్గంలో మలపడానికి ఈజీగా నేను టెంప్ట్ చేసే ప్రే, నీకు ఇచ్చే ఒక టెంప్టేషన్ ఇది. ఒక పురుషుడి కోసం నా చెల్లి ఒక పురుషుడి కోసం చర్చికి రావద్దు. నీవు ఆ పురుషుడి కోసం రా. నా తమ్ముడా, ఓ స్త్రీ కోసం రావద్దు, దీనికోసం రా. నీ జీవితం మారిపోద్ది, నీ జీవితం ధన్యమైపోద్ది. ఎంతమంది స్త్రీలు ఈ యొక్క ఆకర్షణ పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారో మీకు తెలియదు. నా సోదరుగా చెప్పాను, మిగిలిన చాలా మనుషుడు ఎప్పుడు కూడా దేవుడు మోసం చేయలేడు, వ్యక్తి మోసం చేయలేడు, తను మోసం చేసుకుంటాడు. చాలా మంది తెలియక ఆకర్షణలో పడిపోయి జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. వద్దు నా చెల్లి, అమ్మ వద్దు, ఈ ఆకర్షణ బయటికి రా. ఇది రంగురంగుల ఆకర్షణ. దేవుడు నీకు ఒక మంచి కాడి పెట్టాడు, చెప్తాను తర్వాత. ఈ కాడి మోయొద్దు, సైతాన్ని ఇనప కాడి మోయొద్దు. నువ్వు మోయలేవు, చచ్చిపోతావు. పాపంలో జీవితము మరణం. ఎక్కడ తెలిసి మరణం? ఈ లోకంలో మన కళ్ళ ముందు అనేక చచ్చిపోతాం. ఇది కాదు మరణం అంటే, నరకం అనే మరణం. అక్కడ అగ్ని ఆరదు,
చాలదు. చాలా మంది తప్పు చేస్తున్నా కూడా, నేను తప్పు చేస్తున్నాను కూడా తెలియదు వారికి. ఆకర్షణ పడిపోయి స్త్రీలు పురుషులు కలిగి తిరుస్తూ నేను పాపం చేస్తున్నాను, తప్పు చేస్తున్నాను కూడా తెలియదు, చెప్పినా అంగీకరించరు. దేవుడు కళ్ళకి మరుగైనది ఏది లేదు నా సోదరుడు, నా సోదరి. నువ్వు ఎంత పవిత్రతగా ఉంటే, యేసుక్రీస్తు ఎవరు? పవిత్రుడు, నిష్కలంకుడు, నిర్దోషి, ఆయనలో డాగు మచ్చలేనివాడు. ఇటువంటి దేవుని ఆరాధన చేయాలంటే నువ్వు ఎంత పవిత్రంగా ఉండాలి, నీ మనసు ఎంత పవిత్రంగా నిష్కలంగా ఉండాలి, నీ హృదయం ఎంత పవిత్రంగా ఉండాలి. నా హృదయంలో అపవిత్రత పెట్టుకొని ఆ పరిశుద్ధాత్మ దేవుడిని నేను ఆరాధించలేను నా సోదరి, నా సోదరుడా. ఇదిగో నీకు ఆ పరిశుద్ధత ఇవ్వడానికి ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. పరీక్ష చేసుకుందాం. పరీక్ష తప్పు చేయనివాడు ఎవరు లేడు ఈ లోకంలో. దావీదు తప్పు చేశాడు, తప్పు చేయనివాడు ఎవరు లేడు. తప్పుని సరిదిద్దుకోవడమే కావాలి మనుషునికి. ఈరోజు నిన్ను సరిదిద్దుకోవడానికి దేవుడు నిన్ను రప్పించాడు. ఒక పురుషుని ఆకర్షణ పడిపోవద్దు ఓ నా చెల్లి, ఒక స్త్రీ ఆకర్షణ పడిపోవద్దు ఓ నా తమ్ముడా. నిన్ను ఆకర్షించేవాడు ఒక యవనస్తున్నాడు, ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన ప్రేమించు, ఆయన పక్కన కూర్చో, ఆయన ముద్దాడు. పగలు రాత్రి నువ్వు దీవించబడతావు. ఎందుకు ఆ మనిషిని పట్టుకొని ఎలాడతావు? ఆ మనిషిని పురుషుని పట్టుకొని ఎందుకు ఎలాడతావు? ఆ స్త్రీని పట్టుకొని ఎందుకు ఎలాడతావు? ఎప్పుడు నీ మనసులో ఆమెనా? ఎప్పుడు నీ మనసులో ఆమెనా? నీ హృదయంలో ఎప్పుడు అతనేనా ఆమెనా? పక్కన పడేసి, తీసి పడేసి. ఏసుకి చేయనివ్వదు కానీ నీ జీవితం మారిపోతుంది. ఒకవేళ ఎవరైనా నీ మనసు ఉంటే ప్రార్థన చేయి, ప్రభా అతను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, దేవుడు ఇస్తాడు. ఒకవేళ అతని చిత్తంలో ఉంటే, ఇదిగో ఈ స్త్రీ నాకు పెళ్లి కావాలనుకుంటున్నాను. సంసోను వెళ్ళాడు, ఒక స్త్రీని చూశాడు, చేసుకోలేదు పెళ్లి. తల్లిదండ్రులకు వచ్చి నాకు ఆ స్త్రీని పెళ్లి చేయన్నాడు, దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, అప్పుడు చేసుకున్నాడు పెళ్లి. నా సోదరుడా, నా సోదరి, నీ మనసులో ఏముందా అని చెప్పు, కానీ నీ హృదయంలో ఒక మనుషుడికి తాగవద్దు. మోసం చేసుకోవద్దు, మోసం చేసుకోవద్దు, మోసం చేసుకోవద్దు, జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఒక అడవి పుష్పం ఎంత మధురంగా దేవుడు సృష్టించాడు తెలుసా? నేను అడవి పుష్పం ఎందుకన్నా తెలుసా? ఈ లోకంలో చాలా పుష్పాలు, కానీ అడవి పుష్పం కూడా చాలా విలువైంది. ఎందుకంటే యేసుక్రీస్తు అన్నాడు, సొలొమోను సహితము ఈ అడవి పుష్పం వలె అలంకరింపలేదన్నాడు. ఆ అడవి పుష్పం వంటి జీవితం ఇది, రంగుల సృష్టించిన చేతిలో, యేసుక్రీస్తు యొక్క చేతిలో సృష్టించబడినటువంటి ఒక పుష్పాన్ని నీవు దాన్ని రేఖలు చింపేసుకోవద్దు, మొగ్గగానే చింపేసుకోవద్దు. నా సోదరి, చక్కగా దేవుని సువాసన ఇచ్చే పుష్పంగా మారు. ఆయన చేతిలో ఒక పనిబట్టుగా మారు. దేవుడు నేను వాడుకుంటాడు, దీవిస్తాడు. నీ జీవితం నాశనం చేసుకోకు. ఒక పురుషుణ్ణి ఆధారం చేసుకోకు, ఆ పురుషుడికి నీ జీవితాన్ని సమర్పించుకో. మోసపోవద్దు, మోసపోవద్దు. యవన పురుషుడికి, యవన స్త్రీకి ఒక హెచ్చరిక ప్రభు చెప్తున్నాడు. తర్వాత యేసుక్రీస్తు కార్యాన్ని చూద్దాం. ఇది చూసిన తర్వాత 1 తిమోతి 4వ అధ్యాయము. 1 తిమోతి 4. యవన పురుషులకు ప్రభు చెప్తున్నటువంటి మాటలు నా తమ్ముళ్ళారా వినండి. 11వ వచనం, 4:11. ఈ సంగతులను ఆజ్ఞాపించి ఏమన్నాడమ్మా? బోధించము. ఈరోజు దేవుడు నాకు ఇచ్చాడు ఈ మాట. ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించమని చెప్పాడు కాబట్టి రాత్రి మనం అందరూ కూడుకున్నాం. నీ యవ్వనమును బట్టి ఎవడనూ నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. నేను వచ్చే వరకు చదువుట యందును, హెచ్చరించడం యందును, బోధించడం యందును జాగ్రత్తగా ఉండుము. ఓ నా తమ్ముడా, ఓ యవన తమ్ముడా, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఇది. ఏమన్నాడు? మరొకసారి ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకోండి. మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ జ్ఞాపకం చేసుకోండి. నీ యవనం బట్టి ఎవడు నిన్ను తృణీకరించ అంటే ఏమిటి? పలానా వ్యక్తి యవనస్తున్నాడు, వాడా అంటే అర్థం ఏంటనమాట? తృణీకరిస్తున్నాడు. అతని సంగతి తెలిసి తనకి ఎక్కడ ఏం చేసాడు తెలిసి ఈయనకి తృణీకరిస్తున్నాడు. అలాగా నీ జీవితాన్ని మార్చుకోకుండా అంటున్నాడు దేవుడు. ఎవరిని తృణీకరించకూడదు. ఆ పలానా వ్యక్తి అమ్మో ప్రైజ్ లార్డ్ హల్లెలూయా అని చెప్పాలి, కానీ వాడా జీవితాన్ని మార్చుకో. ఈరోజు కాడిని మార్చుకుందాం. ఈరోజు నీ యవ్వనం బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము గాని మాట, జాగ్రత్తగా మాట, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసము, పవిత్రత ఎలా ఉండాలమ్మా? మాదిరిగా ఉండాలంట. నిన్ను చూసి 10 మంది రావాలి చర్చకి. నిన్ను చూసి 10 మంది మానేయకూడదు. నన్ను చూసి 10 మంది రావాలి, నన్ను చూసి 10 మంది మానేయకూడదు. ఇది మాదిరి. ఈరోజు దేవుడిని ప్రేమించమంటాడు. యవన నా తమ్ముడా,
నువ్వు మాదిరిగా ఉండాలి లోకానికి. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఈ లవ్స్ యూ. నువ్వు ఎంతగా దించబడితే, నువ్వు ఎంతగా నువ్వు పరిసరి చేస్తే ఆయనకు అంత సంతోషం, నాకు ఇంకా సంతోషం. అందుకే దేవుడు ఈ రాత్రి నీకు ఇచ్చాడు. నువ్వు ఎంతగా ఆయన కొరకు పాటుపడితే నీ ప్రవర్తన, నీ మాట, నీ పవిత్రత ఎలా ఉండాలి? ఒకరికి మాదిరికరంగాను. నిన్ను చూడగానే ఎస్ ఇలా ఉండాలి. అంతేగాని తృణీకరించే విధంగా నీ జీవితాన్ని పెట్టుకోకు. ఒకవేళ ఈ రాత్రి దేవునికి సమయాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఈ కాడిని మార్చేసుకుంటాం ఈ రాత్రి. తర్వాత ఇప్పుడు స్త్రీలకి, యవన స్త్రీలకి 5వ అధ్యాయం 14వ వచనం. 1 తిమోతి 5:14. కాబట్టి ఎవరమ్మా? ఎవరు? యవ్వన స్త్రీలు. మీతో మాట్లాడుతున్నాడు దేవుడు. యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుతూ నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండానని కోరుచున్నాను. నిందించుటకు విరోధికి, విరోధి ఎవరు మనకి? సైతానుడు. వాడికి అవకాశం ఇస్తే ఏమైపోతుంది? మన మెడ మీద ఇనపగాడి. ఎలా ఉండాలంటే యవ్వన స్త్రీలు, మళ్ళీ చెబుతున్నానండి, యవన స్త్రీ వివాహం చేసుకుని పిల్లలకని గృహ పరిపాలన జరిగించు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండానని కోరుచున్నాను. 15వ వచనం. ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సైతానును వెంబడించిన వారే. సైతాన్ని వెంబడించారు కాబట్టి జీవితాన్ని పాడు చేసుకున్న కొంతమంది స్త్రీలు, యవన స్త్రీలు. ఇప్పుడు యవన స్త్రీలతో మాట్లాడుతున్నాడు. యవన స్త్రీలారా, వివాహం చేసుకోండి అంతే, వేరే వద్ద జరగవద్దు అని అర్థం. దాని అర్థం ఎందుకు వివాహం చేసుకొని చెప్తున్నాడు? యవన స్త్రీలు వివాహం చేసుకోరా? వివాహం అన్ని విషయంలో ఘనమైనది, పురుషుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు ఆయన చెప్పాడు కదా. మళ్ళీ ఇక్కడ స్పెషల్గా మాట్లాడుతున్నాడు ఎందుకు? యవన స్త్రీలారా పెళ్లి చేసుకోండి అంటున్నాడు ఎందుకు? పెళ్లి చేసుకోకుండా మీరు ఇతరులతో తిరగవద్దు అని అర్థం. పెళ్లి చేసుకోకుండా నీ ప్రవర్తనలో సైతానికి తావు ఇవ్వకూడదు. నా సోదరు ఇచ్చావా నీ మెడ మీద ఇనుపకాడి. అందుకనే సైతానుడు చాలా ఆకర్షణీయంగా, చాలా జాగ్రత్తగా ఉండండి. మొట్టమొదటి స్త్రీ దగ్గరికి వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు? పురుషుడి దగ్గరికి వచ్చాడు, స్త్రీ దగ్గరికి వచ్చాడు. సైతానుడు స్త్రీ దగ్గరికి వచ్చాడు. ఆ ఫలం తినవద్దన్నాడా? ఏం కాదు వెళ్ళండి అనగానే ఏం చేసిందా? మేము ఊరుకున్నదా? వెళ్ళింది. వెళ్ళి ఏం చేసింది? చూసింది. ఆ కన్నులకు అందంగా రమ్యంగా కనబడింది. ఇదే ఆకర్షణ. సైతానుడు నిన్ను నన్ను లోబర్చుకోవడానికి ఇదే ఏరేస్తాడు. నీ పురుషుడు, నీ స్త్రీ చాలా చక్కగా ఆకర్షణగా ఇంకెవరో అందరూ కనబడాలి, వాళ్ళే కనబడతారు. సైతానుడికి చాలా ఈజీగా నిన్ను వాడు ఊరు పడేయడానికి ఇదే ఆకర్షణ. నువ్వు ఆకర్షణ నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది, అమ్మో ఇలాగా ఎందుకు ఎలా చేశాను అనుకుంటావు. ఇనపకాడిని నెత్తి మీద, నీ తల మీద, నీ యొక్క మెడ మీద ఉన్నంత కాలము నీకు అర్థము కాదు. ఎన్ని చెప్పినా, ఎన్ని విన్నా, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. యవన స్త్రీలరా, వయసు వచ్చిందో పెళ్లి చేసుకోండి, పాపం చేయకండి, పాపం చేయొద్దు, సైతం తాగవద్దు. మీ మెడలో మూయలనంత బరువు పెట్టేస్తాడు వాడు అంటున్నాడు. డోంట్ గివ్ ఎ ఛాన్స్. నేను ఎక్కడ పక్కన అలా తిరిగి ఇక్కడికి వచ్చి ప్రభువా అంటే ఏమంటాడు ఆయన? ఓకే, ఏం పర్వాలేదు. మిమ్మల్ని ఏదో ఇన్సల్ట్ చేయడానికో, మిమ్మల్ని అందరు ఇలాగే ఉన్నారని చెప్పడానికి కాదు. ఒక కాడి ఉన్నది. ఈ కాడి కనుక సైతాన్ని తావిచ్చామా మనం మోయలేము, దేవునికి అయిష్టంగా మారిపోతాము, దేవుని దూరంగా వెళ్ళిపోతాము. ఈ కాడి మోయొద్దని మాత్రం చెబుతున్నాడు అంతే. మనం పరీక్ష చేసుకున్నాం. సరే, ఇప్పుడు ఇంకొక కాడి, ఈ కాడిని పక్కన పెట్టేద్దాం. ఈ రాత్రి ఈ కాడిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఏమన్నాడు? యవ్వన కాలమున కాడి మోయట నరునికి మీరు దాన్ని మోపిన వాడు. ఇప్పుడు ఈ కాడిని ధ్యానం చేసుకుందాం. ఈ రాత్రి నుంచి కాడిని మోద్దాం. నీకు ఎంత ఆశీర్వాదం ఇప్పుడు చూద్దాం. బాగుంది. మొట్టమొదటిగా దేవుడు తండ్రి తయారు చేసిన ఈ కాడిని మోసింది ఎవరు తెలుసమ్మా? ఫస్ట్ సైతానుడు ఫస్ట్ మోసింది ఎవరు? ఆదామవ్వలు. దేవుడు సిద్ధపరిచినటువంటి ఈ కాడి మొట్టమొదటిగా మోసింది ఎవరు తెలుసా? యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమిటి కాడి? చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం. బైబిల్ అందరూ తీయండి. యోహాను సువార్త 19వ అధ్యాయము.
19:16. ఆ దినము పస్కాను సిద్ధపరిచే దినము. అప్పుడు ఉదయము 6 గంటలుగా వచ్చాను. అతడు, ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, అందుకు వారు, ఇతనిని సంహరించుము సంహరించుము, సిలువేయమని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువేయుదునా అని వారిని అడుగుగా, ప్రధాన యాజకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనరి. అప్పుడు సిలువ వేయబడుటకి అతడు ఆయనను వారికి అప్పగించాను. 17వ వచనం చూడండి. వారు యేసుని తీసుకొని పోయి ఆయన తన సిలువను మోసుకొని కపాల మనస్థలం మనకు చోటు వెళ్ళాను. హెబ్రీ భాష దానికి గొల్గోతా అని పేరు. అందరూ దేవుని స్తోత్రం చెల్లించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు మోసిన కాడి పేరేంటమ్మా? సిలువ. ఇదే యెహోవా దేవుడు సిద్ధపరిచినటువంటి కాడి నీ కొరకు, సిలువ అనే కాడి. యేసు తన సిలువనెత్తుకొని మోసుకొని కొండ మీదకి ఎక్కి వెళ్ళాడు, కాడి మోసుకుంటూ. కాడి దేంతో తయారు చేస్తాడు చెప్తాను. దేంతోటమ్మా? బ్రాను చెట్టు. యేసుక్రీస్తు సిలువ దేంతో తయారు చేయబడింది? బ్రాను చెట్టు. ఇదే కాడి. ఈ కాడిని మోసుకుంటూ గొలగొత్తాని కొండ మీదకి ఎక్కి వెళ్ళాడంట. ఎందుకోసము? యవన స్త్రీ, యవన పురుషుడా, నీ కొరకు. ఇది ఇంతవరకు ఈ సైతానుడు నీ మీద ఏం కాడి పెట్టాడు? ఈనప కాడి. ఆ ఈనప కాడిని విరగొట్టాలంటే ఈయన కాడి మోయాలే. అందుకని సిలువ మోసాడు, ఒట్టినే మోయలేదు. సిలువ ఎందుకు మోసాడంటే, సైతానుడు ఈ లోకంలో ప్రతి మనుషుడి మీద పెట్టిన ఆ ఈనప కాడిని విరగొట్టాలి అంటే దేవుని చేత అభిషేకమైనటువంటి ఆయన కుమారుడు కాడిని మోయాలి. అందుకనే యేసుక్రీస్తు సిలువ అనే కాడిని మోసుకొని అంత ఎత్తైన కొండకు ఎక్కాడు. నీ గురించి నా సోదరుడా, నా గురించి నా సోదరి. ఈ సిలువననే కాడిని మోసుకుని వెళ్ళి అక్కడ తన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకో తెలుసా? ఆ సైతానుడు నీ మీద మోపిన ఆ ఇనప కాడిని తీసివేసి, ఆ కాడి అమ్మా ఇలాగ రాపిడైపోతే ఏమొస్తుందమ్మా? రక్తం కారుతున్నాం కదా. నీ రక్తాన్ని చూడడానికి సైతానుడు ఎంత ఆనందిస్తున్నాడో. రక్తము దేహమునకు ప్రాణం. రక్తం పోయిందంటే ప్రాణం పోతుంది. పాపంలో జీతము మరణం. నువ్వు చచ్చిపోతే నీలో రక్తం అవుతుంది, అంత స్మాష్. ఇదిగో తిరిగి నీకు రక్తాన్ని ఇవ్వడానికి, నీ ప్రాణాన్ని ఇవ్వడానికంటే నీకు రక్తం కావాలి. అందుకని రక్తం కార్చాడు. ఆ రక్తం కారిస్తే చచ్చిపోయిన నీలో చచ్చిపోతాడు అనుకోండి, యాక్సిడెంట్ అయ్యి రక్తం అంతా కారిపోతుంది. ఏం ఎక్కించడానికి? రక్తం ఎక్కించాలి. ఇదిగో నీలో రక్తం ఎక్కించడానికి ఆ రక్తం కార్చాడు నా సోదరుడు, నా సోదరి. సైతాన్ని చంపడానికి రక్తం తీసేస్తున్నాడు, తాగేస్తున్నాడు. రక్తం తాగేస్తున్నాడు రోజు రాత్రి పగలు. ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తున్నావో, ఎప్పుడైతే పాప తలంపులు నీలోకి వస్తున్నాయో రక్తం తాగేస్తున్నాడు. నీ రక్తం తాగేస్తాడు సైతానుడు. అయితే నిన్ను బలపరచడానికి, నీ రక్తాన్ని ఇవ్వడానికి ఆ కాడిని మోసుకొని రక్తాన్ని కార్చాడు శిలువ మీద. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్తం నీకు కావాలి. అందుకని రక్తం ప్రతి వారం ఎందుకు ఇస్తున్నావు? అందుకనే నీకు బలం కావాలి. రక్తం త్రాగేస్తుంది, రక్తం త్రాగేస్తున్నాడు సైతానుడు. నీకు బలం కావాలంటే రక్తం కావాలి. ఏసు రక్తం, ఏసు రక్తం. ఆ రక్తం నీకు కావాలి నా సోదరుడా, నా సోదరి, యవన స్త్రీ. అందుకని బాప్తిస్వం ఎందుకంటున్నావు? ఒట్టినడం లేదు. ఆ బాప్తిస్వం ఎప్పుడు తీసుకుంటున్నావు? ఆ ఇనప కాడి పక్కన పెడతాడు యేసుక్రీస్తు. ఈ రక్తం త్రాగడానికి అర్హత పొందుతావు. ఈ రక్తానికి బలాన్ని ఇస్తుంది. యేసుక్రీస్తులో చక్కగా పనిముట్టుగా నువ్వు వాడబడతావు. ఓ యవనస్తుడా, ఓ యవన స్త్రీ, నీకు బలం కావాలి. ఆ బలం ఇవ్వడానికి యేసుక్రీస్తు ఒక కాడిని మోసాడు. ఆ కాడి పేరు సిలువ. ఈ కాడిని నువ్వు మొయ్యాలి. ఈ రాత్రి నుంచి ఈ కాడిని నువ్వు మొయ్యాలంటే నువ్వేం చేయాలి తెలుసా? టర్న్ టు జీసస్. ఒక్కసారి ఏసేపు టర్న్. ఇప్పటి వరకు ఈ లోకం వైపు చూసావు, రంగురంగుల కళలు చూసావు, ఆకర్షణలో చూసావు, ఏదేదో ఆకర్షణ పడిపోయావు. నౌ టర్న్ టు జీసస్. ఆ ఏసేపు చూడు, ఆ ఏసేపు చూడు. ఈ రాత్రి టర్న్ టు జీసస్. పోలే పర్వాలేదు, నువ్వు ఎంత భయంకరమైన డోంట్ వరీ, పర్వాలేదు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఏం పర్వాలేదు. ఏమన్నా తెలుసా? ప్రభు ఆ శిలువ రక్తం కారుసు, తండ్రి మీరేం చేస్తున్నారు? సైతానుడు కాడి మోపేశాడు. క్షమించినాయన. ఈ రాత్రి నువ్వు ఎంత భయంకర పాపం చేసినా ప్రభు అన్నాడు, నేను క్షమిస్తున్నాను, సిద్ధంగా ఉన్నాడు. అంత దేవుని స్తోత్రం చెల్లించండి. నిన్ను శిక్షించడానికి కాదు ఈ రాత్రి మాట్లాడుతున్నది, నిన్ను ప్రేమించి నిన్ను దీవించడానికి మాట్లాడుతున్నాడు. నీ పాపములు క్షమించడానికి మాట్లాడుతున్నాడు. ఏం చేయాలి? ఒకటే, ఆయన తిరుగు. మన పాపములను మనం ఒప్పుకొని నీడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుని గనక మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన మనను పవిత్రంగా మార్చును. టర్న్ టు జీసస్.
రాత్రి ఏసేపు తిరుగు, ఏసేపు తిరుగు, నీ జీవితం మారిపోతుంది. పాపం అంతా కూడా అంతకు రొప్పేసుకో. కడిగేస్తాడు, రక్తం ద్వారా కడిగేస్తాడు, ఇనప కాడిని విరగొట్టేస్తాడు. ఈ రాత్రి స్టార్ట్ ఎ న్యూ లైఫ్, స్టార్ట్ ఎ న్యూ లైఫ్, స్టార్ట్ ఎ న్యూ లైఫ్. సోదరుడా, ఎంతమంది పేర్లు ఉన్నారో, స్టార్ట్ ఎ న్యూ లైఫ్ దిస్ నైట్. ఈ రాత్రి అందరూ ఇంక్లూడింగ్ మీ, స్టార్ట్ ఎ న్యూ లైఫ్ ఈ రాత్రి. టర్న్ టు జీసస్, నౌ బేర్ ద క్రాస్. ఇప్పుడు చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 38. బైబిల్ అందరూ తీయండి. మత్తయి 10:38. తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు, తన ప్రాణం దక్కించుకుని వాడు దాన్ని పోగొట్టుకును, గాని నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకుని. ప్రభు అంటున్నాడు తెలుసా, ఏమన్నాడు? 38 చూడండి. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. అంటే ఆయనకు పాత్రుడు ఇది నెగిటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్ లో మనము దేవునికి పాత్రుడిగా ఉండాలంటే మనం ఏం చేయాలి? సిలువను మోయాలి. యూ హ్యావ్ టు బేర్ ది క్రాస్. ఇదే కాడి. యవనస్తుడా, యవనస్తురాలా, దేవుడు తండ్రి నీ కొరకు సిద్ధపరిచిన కాడి ఉంటే తెలుసా? ఈ సిలువ, ఇదే కాడి, మ్రాను. ఈ కాడి కూడా మ్రాను నుంచి చేయబడింది. ఈ సిలువనే కాడిని మోయాలి. టర్న్ టు జీసస్ అండ్ బేర్ ది క్రాస్ అండ్ క్యారీ త్రూఅవుట్ యువర్ లైఫ్. ఈ సిలువను నువ్వు మోయాలి ఈ రాత్రి నుంచి. ఈ రాత్రి నీ మీద సైతాను పెట్టిన ఇనప కాడిని ప్రభు ఇరగొట్టేస్తాడు. ఈ రాత్రి నువ్వు కనుక నీ పాపాలను ఒప్పుకొని న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలని అనుకుని నిర్ణయించుకుంటే, ఇది కంపల్సరీ ఏం కాదు, అప్ టు యూ. మీకు దేవుడు చెప్పినా నేను చెప్తున్నాను అంతే. డెసిషన్ ఈజ్ యువర్స్, మై డెసిషన్ మైన్. అయితే దేవుడు కోరుకున్నది అందరం కూడా నూతన జీవితాన్ని మార్చుకొని మనందరం కూడా ఈ సిలువనే కాడిని మోయటం ఆయనకి ఇష్టం. అది చెప్తున్నాను. సరే, ఈ రాత్రి నుంచి ఒక కాడిని మోయాలి నీవు. ఏంటమ్మా కాడి పేరు చెప్పండి అందరూ గట్టిగా. ఇప్పుడు తెలుసుకుందాం ఎందుకు సిలువనే కాడి మోయాలి. యేసుక్రీస్తు మోసాడు ఎందుకోసం అంటే నీ మెడ మీద ఉన్న ఇనప కాడిని ఎరగొట్టడానికి. మరి నువ్వెందుకు మోయాలి? ఆయన మోసేసాడు కదా ఆల్రెడీ. నువ్వెందుకు మోయాలి సిలువనే కాడి ఈ రాత్రి? ఈ రాత్రి నుంచి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీయులకు 5వ అధ్యాయం, గలతీ 5వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను చూడండి. అందరూ బైబిల్ అందరూ తీయండి. గలతీ 5:16. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునేది అప్పుడు మీరు శరీరాచరణ నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందరు. మీరు ఆత్మ చేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, సజాత్వమైనవి ఇవన్నీ కూడా, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ సైతానుడు మన మెడ మీద పెట్టిన ఇనప కాడికి ఇవన్నీ కూడా రిజల్ట్స్. ఎప్పుడైతే మన మెడ మీద ఇనప కాడి ఉందో మనుషుడు అన్నీ ఏం చేస్తాడో ఇవి చేస్తూ ఉంటాడు. ఎవరి అతను తెలిసినా అవి చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు చూడండి 21. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా. అంటే ఎవరైతే ఇనప కాడిని మోస్తున్నారో వారు దేవుని రాజ్యంలోనికి వెళ్ళరు. దేవుని రాజ్యం వెళ్ళాలంటే ఏం కాడి మోయాలి? మరి సిలువనే కాడి మోయాలి. మరి సిలువన కాడి ఎందుకు? ఇప్పుడు చూడండి 22. ఆత్మఫలం అనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమేమీ లేదు. ఇప్పుడు చూడండి, బాగా చూడండి బైబిల్. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు యేసు సంబంధులు తమ శరీరమును ఈ చదువుకున్నాడు అన్ని దురాశలతో ఏం చేస్తారమ్మా? సిలువ వేసి ఉన్నారు. నీవు సిలువ వేయాలంటే నీకేం కావాలి? సిలువ కావాలి. సిలువ కావాలని నువ్వు మొయ్యాలి. ఇదే కాడి. ఎందుకు ఈ కాడి మోయాలి? ఈ శరీరాచలన్నిటినీ నీ శరీరంలో ఆ సిలువ మీద ఏం చేయాలమ్మా? మేకులు కొట్టి సిలువ వేసేసేయాలి. వ్యభిచారమా? కొట్టేసే సిలువ మీద.
మేకు కొట్టేసే పోతుంది ఈరోజు ఈ రాత్రి. అబద్ధాల మేకు కొట్టేసే పోతుంది ఈ రాత్రి. కక్షల విమతముల భేదముల ఈరోజు ఆ సిలువను వాని కాడి మోసు మేకు కొట్టేసే. ఎలా కొడతావు మేకులు? ఏసేపు తిరుగు, సిలువను మోసుకో, ప్రార్థన చేయి. ప్రభా, నాలో ఈ పాపం ఉన్నది, నాలో ఈ 2 పాపం, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ పాపాలని ప్రభు ఒప్పుకో. ఏం చేస్తాడు? ఒక్కొక్క పాపాన్ని సిలువ మీద మేకులేసి సిలువేస్తున్నావు నీ శరీరాన్ని. అందుకే నీకు మొయ్యాలి సిలువ అనే కాడి. దీన్ని మోపినవాడు నీ తండ్రి అయినటువంటి దేవుడే. నువ్వు యవన స్త్రీవైనా, పెద్దదానివైనా, చిన్నవాడివైనా, స్త్రీవైనా, పురుషుడివైనా మనందరం ఈ సిలువ అనే కాడి మొయ్యాలి. నా సోదరుడు, నా సోదరే, ఈ కాడి మీద ఎప్పుడైతే మనం సిలువ వేసేసినామో వీఆర్ ఫ్రీ. అప్పుడు మన హృదయాలు పవిత్రంగా మారతాయి. నా సోదరుడా, నా సోదరి, యోసేపు గురించి ఒకసారి చెప్పాను మీకు. ఓ యవనస్తుడా, నీ యవనెచ్చ నుండి పారిపోము అంటున్నాడు కదా. ఆ స్త్రీ వచ్చి నాతో పాపం చేయనప్పుడు ఏం చేశాడు? అతను బయటికి పారిపోయాడు. ఈ రాత్రి నుంచి నీవు సైతాన్ని శోధిస్తే నువ్వేం చేయాలి? ఈ రాత్రి ఆ పాపం నుండి పారిపోవాలి. ఎప్పుడైతే పాపం ఏంటి, ఒకసారి చెవిచ్చావా, కళ్ళిచ్చావా, ముక్కిచ్చావా, నోరిచ్చావా, నీ మెడ మీద ఇనపకాడి. జాగ్రత్త సుమా, వద్దు, తీసాను. ఈ రాత్రి నీ మీద కాడి పెట్టడానికి ఆశపడుతున్నాడు. సిలువ అనేటువంటి కాడి మొయ్యి. నా సోదరుడా, నా సోదరి, ఇది కూడా యేసుక్రీస్తు యవన ప్రాయంలోనే ఈ కాడి మోసాడు. నీ కొరకు తన రక్తాన్ని చిందించాడు ఆ సిలువ అనే కాడి మీద. నువ్వు ఎప్పుడైతే ఈ రోజు నుంచి ఆ యేసేపు చూస్తూ ఈ కాడిని మోస్తున్నావో, ఆ యేసే నీ జీవితాన్ని మార్చుతాడు. ఈ రాత్రి నుంచి ఒకసారి నువ్వు పరీక్ష చేసుకోవాలి. ఈ రాత్రి ఏ కాడి నువ్వు కోరుకుంటున్నావు? ఈ రాత్రి ఇనప కాడి కావాలా, సిలువనే కాడి కావాలా? ఆకన్న ఒక మాట చెప్పి ఇనప కాడికిని సిలువనే కాడికిని ఎంత భేదం ఉందో ఒకసారి చూపించి ముగిస్తా. వినండి, చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం. బైబిల్ అందరిది 11వ అధ్యాయము మత్తయి సువార్త 28. నేను చదువుతున్నానండి. 28. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా అంటున్నాడు. ఏమన్నాడమ్మా మీరు చెప్పండి? ప్రయాసపడి భారము మోసికొనుచున్న, కంటిన్యూస్ టెన్స్, మోసికొనుచున్న సమస్తమైన జనులారా. ఏమిటి భారము? పాప భారము. ఏంటిది? ఇనప కాడి, దాసత్వం అనే కాడి, పాప భారము. ఈ పాపమనే ఇనప కాడిని నువ్వు మోయలేనంత భారము వాడుతుంటున్నాడు ప్రభు రాత్రి. ఇదిగో సైతానుడు పెట్టిన ఇనప కాడిని మోస్తున్న సమస్తమైన నా యవనస్తులారా, నా బిడలారా, నా ప్రజలారా, నా యొద్దకు రండి. సాధారణంగా ప్రభు ఏమనాలి? ఇనపకాడిని మోస్తున్నావా? సరే ఇంకా బాగా మోయి పో అనాలి అని అనట్లేదు. ఇనపకాడి మోస్తున్నావా? రా నా దగ్గరకొచ్చి. What a mighty God, what a mighty friend we have in Jesus. What a mighty friend he is. నడుచుకొచ్చే ఎనపకాడ వచ్చి నడుచుకొచ్చే. ఇప్పుడేమన్నాడు చూడండి, నా ఎత్తుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. హల్లెలూయా. ఎవరైతే ఇనపకాడిని మోస్తున్నారో వారికి విశ్రాంతి లేదు. నీ జీవితంలో ఒకసారి వేసారిపోతున్నావు, అయ్యో నాకు నెమ్మది లేదు, అయ్యో నాకు విశ్రాంతి లేదు, ఏడు నా జీవితం ఏమైపోతున్నది, కుంగిపోతున్నావా నా సోదరి, నా సోదరుడా? దాని కారణము నీ మెడ మీద ఇనపకాడే. అందుకని విశ్రాంతి లేదు, నీకు విశ్రాంతి లేదు, మనసులో శాంతి లేదు, నెమ్మది లేదు అనుకుంటున్నావు. దిస్ టార్గెట్, నేను మంచిగా విశ్రాంతి, నో. మంచి ఉద్యోగం వస్తే నాకు విశ్రాంతి, నో. డబ్బు వస్తే బ్యాంకులో ఇంత అకౌంట్ బ్యాలెన్స్ వస్తే నాకు విశ్రాంతి, నో. ఈ లోకంలో నువ్వు అనుకున్నది ఏది నువ్వు పొందుకున్నా నీకు విశ్రాంతి రాదు. యేసుక్రీస్తు నీకు ఇస్తేనే వస్తుంది విశ్రాంతి. నా సోదరుడు, నా సోదరే, యేసు నీకు ఇవ్వాలా విశ్రాంతి? ఆయన అంటున్నాడు, నా ఎత్తుకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేతును. 29వ వచనం, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద ఏం కాడమ్మా? నా కాడి యేసు అన్నాడు, నా కాడి ఎత్తుకోండి అయ్యా. ఇంతవరకు మీరు ఇనపకాడి ఎత్తుకున్నారు కదా, ఎరగొట్టేశాను కదా, ఇప్పుడు ఏం చేయాలి? మీరు
ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు ఇనపగడైనా ఒకసారి విడగొట్టిన తర్వాత ఇంకా మెడలు ఖాళీగా ఉన్నాయనుకోండి, మళ్ళీ పెడతాడు. నీ మెడలో ఖాళీగా ఉంచొద్దు నా సోదరుడు, నా సోదరి. నా కాడి చూడండి, నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి. నేను ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితము నా కాడిని మోసాను, నది నేర్చుకోండి. నేను ఎలాగ మోసాను, మీరు కూడా నా కాడి అనే శిలువ మోయండి. అప్పుడు మీ ప్రాణమునకు ఓ నా సహోదరి, ఇంతవరకు విశ్రాంతి లేదా? ఈ రాత్రి నీకు విశ్రాంతిగా పోతున్నాడు. కాడిని మార్చేసుకో. ఈ రాత్రి నీకు విశ్రాంతి, నెమ్మది, నీ హృదయంలో శాంతి, నీ హృదయంలో సమాధానం. ఈ కాడి యేసుక్రీస్తు నీకు ఇచ్చే కాడి, ఆ విశ్రాంతినే అప్పుడు నీకు దొరుకుతుంది. ఇప్పుడు ఆఖరి చూడండి 30వ వచనం, లాస్ట్ వెర్స్. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగానున్నది. అందరికి దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ఒక సిలువ కాడిని మోయడానికి భయపడుతున్నావా? ఇనపకాడి చాలా బరువు, కానీ యేసు నీ మీద మోపే సిలువ అనే కాడి చాలా తేలిక, చాలా సులువు, చాలా తేలిక. ఎంత సులువో తెలుసా? నేను రెడ్ క్రాస్ దారుగా ఉండి 1000 రూపాయలు పైన. ఇప్పుడు రెడ్ లైట్ దాటితే 1000 రూపాయలు సులువు కాదు దాన్ని తప్పించుకోవడానికి. కానీ నేను ఎంత భయంకర పాపం చేసి, ప్రభువా నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఈ పాపం చేయను అంటే, ఎస్ క్షమించేసాను పో అంటాడు. నేను 90% అట్లేదు, అంత సులువు ఇది. ప్రభు దగ్గరకు వచ్చేసి ప్రభు నన్ను క్షమించంటే క్షమించేస్తాడు, అంత సులువు ఈ కాడే. కానీ యూ హ్యావ్ టు టేక్ ద డెసిషన్. మళ్ళీ ఇంకెప్పుడు ఈ పాపం చేయను, తెలియక చేశాను, ఇంకెప్పుడు చేయను, అంత సులువు. తర్వాత నాడు నా భారము చాలా తేలిక. అమ్మో నేను మోయలేనేమో అనుకుంటున్నామో యేసుక్రీస్తు సిలువని. చాలా తేలికమ్మా, చాలా తేలిక. యేసేపు చూడు, ఎంత తేలిగ్గా చేయడానికి ఆయన వెళ్ళిపోయి నీ కొరకు ఒక ఆదరణకర్తను పంపించాడు. ఆయన పేరే పరిశుద్ధాత్మదేవుడు. నువ్వు కనుక నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నప్పుడు, నీ కాడి మార్చుకున్నప్పుడు, సిలువని కాడి మోస్తున్నప్పుడు, నీ పక్కనే ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడు. ఈయన నీ కాడిని తేలిక చేస్తాడు. థింక్, దేవునితో మాట్లాడండి. ప్రభువా ఇనప కాడిని విరగొట్టండి, సులువైన కాడి, తేలికైన కాడి నా మీద పెట్టండి. నాకు విశ్రాంతి లేదు ప్రభువా, జీవితం కన్నీరే. నాకు విశ్రాంతి కావాలి తండ్రి. ఇదిగో మా ప్రాణానికి విశ్రాంతిని ఇస్తామని చెప్పావు, విశ్రాంతిని ప్రభువా. ప్రార్థన చేసుకోండి, తర్వాత ప్రార్థన చేసి ముగిస్తాను. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొందా ప్రార్థించు ఓ ప్రియుడా, ఎత్తైన కొండపైన క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము, క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము. సూర్యుని వలె ప్రకాశింపమోము, వస్త్రము కాంతి వలెను, ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొందా ప్రార్థించు ఓ ప్రియుడా, ఎత్తైన కొండపైన పరిశుద్ధ సన్నిధిలో ప్రభుతో మాట్లాడుము,
పరిశుద్ధ సన్నిధిలో ప్రభుతో మాట్లాడుము. ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్థించి ధ్యానించుము. ప్రార్థించి ధ్యానించుము. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించువో ప్రియుడా, ప్రార్థించువో యవనుడా, ప్రార్థించువో సోదరి. స్తోత్రులైనా ఈ రాత్రి సమయంలో మాతో మాట్లాడిన దేవానికి వందనాలు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు యవన బిడ్డలు, ఒక్కొక్కరు ఒక్కొక్క ముత్యమునైనా, ఒక్కొక్కరు ఒక్కొక్క మాణిక్యం, ఒక్కొక్కరు ఒక్కొక్క గోమేధికం, రత్నాలు. ఈ విలువైన రత్నాలు నీకు కావాలని కోరుకుంటున్నావు. అందుకనే చెప్పావు, యవనస్తుడా నా కాడిని మోయి. యవన కాలంలో కాడి మోయటన్నారునికి మేలు. ఇగో ఈ బిడ్డలు విన్నారు ప్రభా, నువ్వు ఎలా కాడి మోసావో, సైతానుడు ఏ కాడిని పట్టుకొని ఎదురు చూస్తున్నాడో ఇవన్నీ నేర్చుకున్నాం. ఈ బిడ్డలు ఈ రాత్రి ఆ కాడిని మార్చుకోవాలని ఆశపడుతున్నారు యేసయ్య. ఆ ఇనప కాడిని కొట్టు యేసయ్య. ఈ ఆకర్షణలో పడిపోకుండా లేపు, ఊబులో నుంచి లేపు యేసయ్య. దావీదుని ఆ ఊబులోంచి ఎలా తీసావో ఈ నా సహోదరుని యవన బిడ్డల్ని ఊబులోంచి రాకయ్యి ప్రభా. సైతానుడు తొక్కిస్తున్నాడు ఊబులోకి. పైకి లేపునైనా ఎత్తైన కొండమేకి లేపేసేయి. నీ కాడిని పెట్టేసయ్యా. నీ కాడి చాలా తేలిక, చాలా సులువు. ఓ దేవా నీ కొందనాలు. ఆ కాడి మాకు పెట్టు, అప్పుడే మాకు విశ్రాంతి. మాకు విశ్రాంతి లేదు. ఇప్పుడు సైతానుడు విశ్రాంతి దొంగిలించేసాడు. సంతోషం లేదు, సమాధానం లేదు. నీ విశ్రాంతి కావాలి. ఇవి బిడ్డలు నిర్ణయించుకున్నారు ఈ రాత్రి. నీ కాడి మోసుకున్నట్టుగా ఇతరులకు మాదిరికరంగా వాడి జీవితాన్ని మార్చమని ప్రభు సంఘాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఇక్కడ ఒక పర్పస్తో ఇక్కడ నువ్వు నడిపిస్తున్నావు ఈ సంఘాన్ని. యవన బిడ్డలనే నడిపిస్తున్నావు, ఎందుకంటే అవన్నీ కావాలి కాబట్టి. ప్రభు నీ చేతిలో ఒక్కొక్కరు ఒక్కొక్క పనిముట్టుగా మారాలి. దీవించు, ఆశ్రయించు, సంఘం దీవించు. సంఘ పెద్దల్ని, సిస్టర్ గారిని వారిని దీవించు. ఎంతో ప్రయాసపడుతున్నారు సంఘము వారికి తీసుకురావాలని. వారి కుటుంబాలను దీవించు, ఆశ్రయించు. సిస్టర్ గారిని త్వరగా కోలుకోవడానికి సాయం తెచ్చి, ఎవరైతే దర్శనదనం లేవనెత్తు, ఎవరైతే కన్నీళ్ళు ఉన్నారో వాళ్ళకి కన్నీళ్ళు తుడిచివేసేయి. ఎవరికి ఉద్యోగాలు ఇచ్చేయి ప్రభా. ఎవరికైతే విశ్రాంతి లేదా విశ్రాంతిని ఇచ్చే ప్రభా. నిష్పరిన దాసుని మరుపరిచి మాట్లాడిందేవా నీ వందనాలు స్తోత్రాలు చెల్లించు యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి గమనించండి, టుడే ఇట్ నాట్ యాక్సిడెంటల్, దర్ ఇస్ ఎ పర్పస్. యేసు నిన్ను ప్రేమించి నిన్ను మార్చాలని, నిన్ను వాడుకోవాలని ప్రభు ఎంతమంది ఉన్నారు అంతమంది. ఇట్స్ నాట్ ఏ ఒకళ్ళ గురించి కాదు, అందరూ, ఇంక్లూడింగ్ మీ మాట్లాడాడు. నాతో మాట్లాడాడు, అందరితో మాట్లాడాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క పనిముట్టుగా మారాలి. సైతానికి తాగవద్దు. ఎనపగట్లు వద్దు మనకి. ఎనపీదనం జీతాలు మార్చుకుందాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. అందరు లేచిన వెళ్ళండి. పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన మనం ఊహించుకుని, పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకముందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం చేయము. మరల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మరల అపరాధం క్షమించము. మమ్మల్ని శోధులను తెక దుస్తుని తెప్పించము. రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరం స్వామి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మకు నిన్న సహవాసము ఇక్కడ కొడుకున్నాను మనందరికీ. ఎవరైతే యేసు కాడిని మోయాలని, సిలువ అనే కాడిని మోయాలని ఆయన చూస్తూ ఆశపడుతున్నారు వారందరికీ, సంఘానికి సదాకాలము తోడేదను గాక, ఆమేన్.